మిత్రులందరికీ నమస్కారం. రైతు భరోసా పడుతున్నాయని అయితే చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుంది. అసలు యాసంగి అనేది అయితే ఇంకా ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా రేపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే రేపు మంత్రులతో సీఎం సమావేశం అయితే ఉండడం అయితే జరిగింది. సీఎం రేవంత్ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్లో సెంటర్లతో కలిపి మంత్రులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కానివ్వచ్చు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, పరిషత్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే రైతు భరోసా డబ్బులకు సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల తర్వాత అమలు చేయబోతున్నట్లయితే దీనికి సంబంధించి కూడా మనకు రేపు అయితే చర్చించనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఎలక్షన్ సంబంధించి కూడా మనకు రేపటి నుంచి వెళ్ళి ఈ నెల 25వ తేదీలోగా అయితే మనకు రైతు భరోసా అమలు చేస్తారా లేదా అనేది అయితే పక్కా క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క సర్పంచ్ జెడ్పీటీసీ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి 3వ విడతలుగా సర్పంచ్ ఎన్నికలు కూడా రాష్ట్రంలో పూర్తి కావడం అయితే జరిగింది. సో రైతులకు డబ్బులకు సంబంధించి కూడా ఈ 3 ఎకరాల వరకే మరి డబ్బులు అనేవి పడుతున్నాయని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది అడగడం జరుగుతుంది. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేయలేదన్నమాట. సో ఎవరు కూడా కంగారు పడకండి. రేపు చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క కన్ఫర్మేషన్ సంబంధించి రైతు భరోసా అసలు ఇప్పట్లో ఉంటుందా లేదా, మరి ఈ యొక్క జనవరిలో అయినా కూడా వీళ్ళు అమలు చేస్తారా లేదా, ఫిబ్రవరిలో మరి దీనికి సంబంధించి కూడా మనకు పూర్తి వివరాలకు సంబంధించి రేపు అయితే వెల్లడించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకొని మిత్రమా. సో ఇప్పటికే రైతు భరోసా డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే బోనస్ డబ్బులకు సంబంధించి కూడా చాలా మందికి అయితే పడలేదని చెప్పారన్నమాట. చాలా వరకు అయితే అంటే కొంతమంది వరకు చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. ఏవైతే మనకు 700 కోట్ల పైగా ఉన్నాయో, 749 కోట్ల పైగా చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడే బోనస్ సంబంధించి ఇప్పుడిప్పుడే విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి కొంచెం ఆలస్యంగా మీ అందరికీ కూడా ఖాతాలు జమ కావడం జరుగుతుంది. సో బోనస్ డబ్బులు అన్నమాట.